అందరికీ నమస్కారం అండి. సాహసమే జీవితమైతే, త్యాగమే గొప్పతనమైతే, అలాంటి వ్యక్తే భీష్ముడు. ఈరోజు మనము భీష్ముడు ఎవరు? మహాభారతంలో భీష్ముడి యొక్క పాత్ర ఏంటి? భీష్ముడి యొక్క జీవితము, అతని యొక్క త్యాగాన్ని గురించి తెలుసుకుందాము. మహాభారతంలో భీష్ముడు ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందాడో, భీష్ముడి ప్రతిజ్ఞ వెనక ఏముందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే భీష్ముడికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. హస్తినాపుర రాజ్యాన్ని శాంతనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి గంగానదీ తీరంలో ఆ రాజు నడుచుకుంటూ వెళుతూ ఒక అప్సరస లాంటి సమానమైన అందమైన స్త్రీని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. శాంతనుడు వెంటనే గంగాదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక షరతు. నేను ఏ పని చేసినా నన్ను ఆపకూడదు, ప్రశ్నించకూడదు అని అంటుంది. గంగాదేవితో ప్రేమలో మునిగిపోయి ఉన్న రాజు ఎలాంటి సందేహమూ లేకుండా ఒప్పుకుంటాడు. కానీ అతనికి అప్పుడు తెలియదు, ఈ ఒప్పందము అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో. గంగాదేవి శంతనుడి యొక్క వివాహం జరిగిన తర్వాత గంగాదేవి 6 పిల్లలను ప్రసవిస్తుంది. అయితే ప్రతి పిల్లవాడు పుట్టగానే నదిలో కలిపేస్తూ ఉంటుంది. రాజు ఎంతో బాధపడతాడు. అయినా ఆమెతో చేసుకున్న ఒప్పందం వలన ప్రశ్నించలేకపోతాడు. ఏమీ చెయ్యలేని స్థితిలో ఆమె చేసే పనిని చూస్తూ ఉండిపోతాడు. అయితే 8వ పిల్లవాడు పుట్టిన తర్వాత గంగానదిలో కలపటానికి వెళ్తున్న గంగాదేవిని ఆపుతాడు. అప్పుడు గంగాదేవి, మనం చేసుకున్న ఒప్పందం ప్రకారము నేను వెళ్ళిపోతున్నాను. నాతో ఈ బిడ్డను తీసుకొని వెళ్తున్నాను. పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ మీకు అప్పగిస్తాను అని చెప్తుంది. ఆ పిల్లవాడే భవిష్యత్తులో భీష్ముడిగా పేరు తెచ్చుకున్న గొప్ప యోధుడు. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత దేవవ్రతుడు తండ్రి సంరక్షణలో పెరుగుతాడు. పరిపూర్ణమైన యోధుడిగా మారతాడు. పరశురాముడు, బ్రహ్మ, వశిష్ఠుడు లాంటి మహర్షుల దగ్గర విద్యలు నేర్చుకుంటాడు. భీష్ముని యొక్క బలానికి తిరుగులేదు. అతని తెలివితేటలు, ధైర్యాన్ని చూసి ప్రజలు ఎంతో గర్వపడేవారు. శాంతనుడు అతనిని తన వారసుడిగా ప్రకటించాడు. అయితే తండ్రి యొక్క జీవితము మళ్ళీ మలుపు తిరిగింది. ఒకరోజు శాంతనుడు మరొకసారి ప్రేమలో పడిపోతాడు. ఈసారి అతని మనసును గెలుచుకున్నది సత్యవతి అనే మత్స్యకన్య. అయితే సత్యవతి యొక్క తండ్రి కఠినమైన షరతు పెడతాడు. సత్యవతిని పెళ్లి చేసుకోవాలంటే ఆమె పిల్లలు మాత్రమే రాజరికానికి వారసులు కావాలి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శాంతనుడు చాలా కృంగిపోతాడు. తన కుమారుడైన దేవవ్రతుడు ఉన్నాడు కాబట్టి అతని హక్కును తానెలా పోగొడతాడు అనుకుంటాడు. దేవవ్రతుడు తన తండ్రి బాధను అర్థం చేసుకోవటమే కాకుండా, రాజ్యాన్నే కాకుండా తన యొక్క ఆనందాన్ని, జీవితాన్ని కూడా తండ్రి కోసం త్యాగం చేయాలి అనుకుంటాడు. భీష్ముడు హస్తినాపుర సింహాసనాన్ని వదులుకోవటమే కాకుండా జీవితమంతా బ్రహ్మచర్యగా గడిపేస్తాను అని శపథం చేస్తాడు. దేవవ్రతుడి మాటలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి త్యాగాన్ని ఎవరూ కూడా ఎప్పుడూ చేయలేదు. ఆయనను చూసి దేవతలు భీష్మ అని ఆశీర్వదించారు. తన తండ్రి ప్రేమ కోసము భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారి అయ్యాడు. అతడెప్పటికీ చనిపోకుండా తన మరణాన్ని తానే నిర్ణయించుకునే వరాన్ని కూడా పొందాడు. ఇది భీష్ముడి ప్రతిజ్ఞ, ఒక రాజపుత్రుడి త్యాగగాథ. ఈ త్యాగం వలన భీష్ముడు సకల ధర్మాలను పాటించిన యోధుడిగా మారాడు. చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో తాను ఓడిపోయినా తన ప్రతిజ్ఞను మాత్రము ఎవరూ భంగం చేయలేకపోయారు. జీవితంలో భీష్ముడి జీవితానికి ప్రేరణ తీసుకోవాలంటే మన బాధ్యతలను ఎప్పుడూ మరవకూడదు. త్యాగం చేసే హృదయం కలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల కథలు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భీష్ముడి త్యాగాన్ని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మహాభారతం యొక్క ఇతర కథల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం తర్వాత భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.